హలో హాయ్ వెల్కమ్ టు తెలుగు రియాక్షన్ యూట్యూబ్ ఛానల్. ఉప్పెన మూవీ నుంచి తెలుగు థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఉప్పెన మూవీ అంటా నుంచే ఈ హైప్ ప్రతిరోజు ఆకాశాన్ని తాకుతూనే ఉంది. సో మామూలు హైప్ కాదు. సో పంజాబ్ వైష్ణవ్ తేజ్ గారు, అలాగే వచ్చి విజయ్ సేతుపతి గారు. సో విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ దేంట్లో ఏంటి అనేది నాకైతే కన్ఫ్యూజన్గా అయితే ఉంది. బట్ విజయ్ సేతుపతి గారు కూడా ఉన్నారు. సో అలాగే వచ్చి ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న రిలీజ్ చేశారు ట్రైలర్. సో ఆ ట్రైలర్ మీద అయితే రియాక్షన్ చేద్దాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కన్నా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తెలుగు రియాక్షన్ యూట్యూబ్ ఛానల్కి. సో మరి ట్రైలర్ చూద్దామా. ఫస్ట్ విలన్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో విజయ్ సేతుపతి గారికి వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరు అనేది నాకైతే క్లారిటీ లేదు. బట్ నాకైతే క్లారిటీ ఉండింటే కానీ ఆయన పేరు మెన్షన్ చేసి, సో ఒక అద్భుతం కాదు, ఒక అద్భుతం మించిన ఏదైనా పదాలు ఉంటే కన్నా ఆ డబ్బింగ్ చెప్పిన ఆ ఆర్టిస్ట్కి నేను చెప్పేవాడిని. సో ఎవరు చెప్పారో డబ్బింగ్ అనేది నాకైతే తెలీదు. బట్ ఎవరు చెప్పారో కానీ సార్ ఎక్సలెంట్గా కాదు, ఒక మహా అద్భుతంగా అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే చెప్పారు. సో వాయిస్ ఓవర్ చాలా డబ్బింగ్ అయితే చెప్పారు. సో ఇందులో ఇంకో విషయం గమనించిన విషయం ఏమంటే, మాటలు వచ్చి ఆ వాయిస్ ఏదైతే ఉంటుందో సో దాని డెప్త్ చాలా వరకు ఎక్కువగా అయితే ఉంది మనకు. సో చాలా క్లారిటీగా, చాలా హెవీగా అయితే మనకు అయితే దూసుకెళ్ళే మాదిరిగా అయితే ఉంది. మేబీ అది ఏమన్నా వాళ్ళు కొత్త రకం టెక్నాలజీ వల్ల ఏమన్నా అట్లా చేసి ఉండొచ్చా ఏంటనేది తెలీదు. సో ఏదైతే హైప్ ప్రతిరోజు పెరుగుతూనే ఉందో ఉప్పెనకు, సో అలాగే ట్రైలర్ చూసిన తర్వాత హైప్ కాదు, ఇంకా చాలా పీక్ అయితే వెళ్ళిపోయింది హైప్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా క్యూట్గా, చాలా కొత్త పదాలతో, సో చాలా కొత్తగా వాళ్ళ ఇద్దరిని చూపించిన విధానం, సో ఆ కపుల్స్ వాళ్ళ లవర్స్ ఇద్దరికి, అమ్మాయికి అబ్బాయికి చూపించిన విధానం, ఆ విజయ్ సేతుపతి గారికి చూపించిన విధానం ఎక్స్ట్రాడనరీగా. సో వీటి ఇద్దరిని కంపేర్ చేసుకుంటూ ఒక అందమైన కథలో, సో అందమైన కసిగా ఉండే మన విజయ్ సేతుపతి గారి లాంటి విలన్లో ఉన్న మధ్యలో, సో ఇలాంటి లవ్ స్టోరీ ట్రాక్ మీద సినిమా 70mm థియేటర్లో చూస్తూ ఉంటే అప్పుడు ఉంటుంది మజా, అస్సలైన మజా. సో అస్సలైన సినిమా చూసామా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ చాలా కసిగా ఒకటైతే అనిపించింది నాకు. నిజంగా 100% చెప్తున్నా కదా, చాలా కసిగా, చాలా ఇదిగా తీసినట్టయితే అనిపించింది. సో డెప్త్ అంటాం కదా, ప్రాణం పట్టి చేసామని చెప్పి. సో అలాగైతే నాకైతే అనిపించింది, నా ఒపీనియన్. సో చూస్తూ ఉంటే చాలా అందంగా ఫ్రేమ్స్, ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా. సో వాయిస్ చాలా డిఫరెంట్గా, భయంకరంగా. సో ఎండ్లో వచ్చిన డైలాగ్ ఇంతవరకు ఎవరు రాలేదు, ఎక్కడ రాలేదు. సో ప్రేమ అనేది ఇళ్లల్లో పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లల మధ్యలో ఉంటే దాని విలువ ఏముంటుంది. సో ప్రేమ అనేది చరిత్రలోనే ఉండాలి. సో ఇది మాత్రం బీభత్సమైన హైప్ అయితే వెళ్ళిపోద్ది ఈ డైలాగ్తో కన్నా. సో డైలాగ్స్, ఆ వాయిస్, అమ్మాయి అబ్బాయి ఇద్దరు జ్వరం కావాలా అని చెప్పి లిప్ లాక్ చేసుకుంటే ఆ క్లిప్ చూపించిన విధానం, సో దాని మీనింగ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. సో అంత అందమైన లవర్స్ మధ్యలో ఒక క్రూరంగా, చాలా కసిగా, చాలా డిఫరెంట్గా ఉన్న మన ఈ విజయ్ సేతుపతి గారు విలన్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా చింపేశారు. ఫస్ట్ నుంచి చిరిగిపోతూనే ఉంది. ఇది కొత్తగా చెప్పాల్సిన లేదు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత 12కు, సో థియేటర్లోనే చూసిన తర్వాత థియేటర్లు మాత్రం ఆ ఆడియన్స్ చేసే ఎంజాయ్ మామూలుగా అయితే ఉండదు. ఎక్స్ట్రాడినరీగా కాదు, మైండ్ బ్లోయింగ్ అయితే ఉందన్న. సో కథ ఇంత హెవీగా, ఇంత భారీగా ఉంది కాబట్టి సో డే బై డే ప్రతిరోజు దీనికి హైప్ పెరుగుతూనే ఉంది. సో మన జూనియర్ ఎన్టీఆర్ అనేది రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ని. సో ఇంకా ఈ హైప్ ఆకాశాన్ని తాకుతుంది. సో సినిమా కూడా నిజంగా ఆకాశాన్ని తాకుతుందని చెప్పాలి. ఎందుకంటే మామూలుగా అయితే లేదు, చాలా భయంకరంగా మంచి కమర్షియల్ హిట్ కొట్టబోయే మూవీ అని చెప్పాలి ఉప్పెన. సో ఇది వీడియో రియాక్షన్. మీకు నచ్చితే కన్నా ప్లీజ్ పాత ఛానల్ నాది టర్మినేట్ అయింది, కొత్త ఛానల్ తీసి సబ్స్క్రైబ్ చేసి కాస్త వీడియోని షేర్ చేయండి.